టీడీపీ ప్రభుత్వ హయాంలో తీర ప్రాంత గ్రామాలు మరియు ప్రత్యేకించి కొత్తపట్నం మండలాన్ని అభివృద్ధి చేశామని, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా నిర్లక్ష్యం చేశాడని తెలుగుదేశం పార్టీ కూటమి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని, గ్రామాలను పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. కొత్తపట్నం మండలంలో దామచల జనార్దన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడుగడుగున ఓటర్లు జనార్దన్కు నీరాజనాలు పలికారు. ఉదయం నుంచి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేయగా, పలుచోట్ల ఆయన వాహనానికి అడ్డుపడి ప్రచారానికి తమ ప్రాంతానికి కూడా రావాలంటూ పట్టుబట్టారు. మడనూరు, ఈతముక్కల, పట్టపుపాలెం, పల్లెపాలెం మత్స్యకారులు దామచర్లకు బ్రహ్మరథం పట్టారు. జనార్దన్ పర్యటనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతులతో స్వాగతం పలికారు. గమళ్లపాలెం, రాజుపాలెం, వజ్జిరెడ్డిపాలెం, కొత్తపట్నం, కేపల్లెపాలెం గ్రామాల్లో కూడా ఎన్నికల ప్రచారం కొనసాగింది. మత్స్యకార గ్రామాల్లో వందలాది మంది ప్రజలు జనార్దన్ వాహనం వెంట నడుస్తూ మద్దతు పలికారు. జై జనార్దన్ అంటూ మత్స్యకార గ్రామాల్లో ఊళ్లకు ఊళ్లే జనార్దన్ వెంట నడిచాయి. ఈతముక్కల, కొత్తపట్నం రోడ్లో ఉన్న ఎస్టీ కాలనీ వాసులు కూడా ఈ ప్రచారంలో పాల్గొని దామచల జనార్దన్కు తెలుగుదేశం పార్టీకి సంఘీభావం ప్రకటించారు. గెలుపు మీదేనంటూ ఆశీర్వదించారు. మధ్యాహ్నం నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ప్రచారంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్, మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ తీర ప్రాంత గ్రామాల్లో రైతులు, మత్స్యకారులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ సొమ్మును పెంచి ఇంటి వద్దనే పంపిణీ చేస్తామని చెప్పారు. మత్స్యకార మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జ్ఞానం సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ నాడవ నరసమ్మ, కత్తి పద్మ తదితరులు పాల్గొన్నారు. భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. జాబు రావాలంటే కూటమి రావాలి. గంజాయి కావాలా, జాబు కావాలా మీకు? రగులుతోంది రాష్ట్రమంతా ఓని ఎంత కాళ్ల కింద నేరా, యుద్ధం ఇంక తప్పదంటూ ఉద్యమించే చంద్రబాబు నారా, రావణుడిల రెచ్చిపోతే సంహరించే వేటు ఓటు కాదా, రామరాజ్యమొచ్చునింక రాక్షసుల్ని గద్దె దింపరారా, తప్పుకి లెక్క తీర్చుతాడురా, మీ ఒక్క ఓటుతో రాత మార్చుతాడురా, ఐదేళ్లుగా చుట్టుకున్న శృంఖలాలు పెంచగా పిలుపునిచ్చే చంద్రబాబు నారా, రండిరా రండిరా పదండిరా, స్వేచ్ఛగాలి పీల్చరండిరా, జలగలా పట్టినా నీచుల్ని కూల్చగా మన సైకిల్ జెండ పట్టిరారా, రండిరా రండిరా పదండిరా, కంచెలింక తెంచుకోండిరా, అసురులా కోటలే నీ ఓటుతోని కూల్చరా, చంద్రబాబు సైన్యమైరారా, రండిరా రండిరా పదండిరా, చంద్రబాబు సైన్యమైరారా. ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడంటే
డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. అరాచకం భరించగా మదోపికింక లేదురా, దురాక్రమాలు సాగబోవురా, తరాలుగా మృగాలురా, మీ వేట కత్తు లేదురా, ఈ రాష్ట్రమంత కాష్టమయ్యరా. ప్రభుత్వం ఇంకా మార్చగా ప్రపంచనాన్ని చూడరా, ఇక పోరు మొదలురా, మా కూటమంటే వెలుగురా, మీ చీకటింక చాలురా, సూర్యుడల్లే చంద్రబాబు రాగా. రండిరా రండిరా పదండిరా, మన సైకిల్ జెండ పట్టిరారా, రండిరా రండిరా పదండిరా, చంద్రబాబు సైన్యమైరారా. రాష్ట్రమంతా ఓని ఎంత కాళ్ల కింద నేరా, యుద్ధం ఇంక తప్పదంటూ ఉద్యమించే చంద్రబాబు నారా. తప్పుకి లెక్క తీర్చుతాడురా, ఈ ఒక్క ఓటుతో రాత మార్చుతాడురా, 5 ఏళ్లుగా చుట్టుకున్న శృంఖలాలు పెంచగా పిలుపునిచ్చే చంద్రబాబు నారా. రండిరా రండిరా పదండిరా, స్వేచ్ఛగాలి పీల్చరండిరా, జలగలా పట్టినా నీచుల్ని కూల్చగా మన సైకిల్ జెండ పట్టిరారా. రండిరా రండిరా పదండిరా, కంచెలింక తెంచుకోండిరా, అసురులా కోటలే నీ ఓటుతోని కూల్చరా, చంద్రబాబు సైన్యమైరారా. రండిరా రండిరా పదండిరా, మన సైకిల్ జెండ పట్టిరారా, రండిరా రండిరా పదండిరా, చంద్రబాబు సైన్యమైరారా. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు చూస్తున్నా. మే 13 లాంఛనమే, గెలవబోయేది ఎన్డీఏ. అవునా తమ్ముళ్ళు? అలాగే జనసేన నుంచి ఏఎస్ గారు, అలాగే బీజేపీ పార్టీ అన్నీ కూడా 3 పార్టీలు కలుపుకొని మనం గత ఈ 5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టాలు పడుతూ ఉన్నాము. మీ అందరికీ తెలుసు, గతంలో నేను పాత కాంగ్రెస్ నుంచి అన్న మాగుండ శ్రీనివాసరెడ్డి గారితో నేను వచ్చాను. అలాగే ఆ రోజు చెప్పాము, ఎట్లా అంటే మన కొత్తపట్నం మండలానికి ఇటు నల్లవాగు అటు మంగళవాడు వాగు అన్న, ఈ 2 కూడా ఈ 5 సంవత్సరాల్లో నువ్వు గెలిచిన పాట తెలుగుదేశం వస్తే ఈ పూర్తి చేయాలని చెప్పాము. అలాగే మన మండలానికి మీకు తెలుసు, మన గ్రామస్థ అబ్బాయి, మన ముక్కు సోమన్నాళ్ళ అబ్బాయి ఈ వాళ్ళు తీసుకెళ్తే అది దాటనీ లేదు, ఇది దాటనీ లేదు అన్నారు. మంగళవాడు బాబు ఆడ చనిపోవడం జరిగింది. అదే మనసులో పెట్టుకొని అన్న జనార్దన్ అన్నకి చెప్పాం, మన రాముల వారి సాక్షిగా ఆ రోజు ఎక్కడ మీటింగ్లో చెప్పాం, ఈ 5 సంవత్సరాల్లో మీ మండలానికి ఈ పూర్తి చేసి నేను వస్తానన్నాడు. అట్లాగే పోయిన 5 సంవత్సరాలు పూర్తి చేశాడు. పోయినసారి మనం అసలు సేవ చేసినటువంటి రోడ్లు వేసి బ్రిడ్జీలు కట్టిన వాళ్ళకి మనం అన్యాయం చేశాం. మళ్ళీ అదే జరగకుండా మీరు ఒకసారి ఆలోచించండి. కుర్రోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మనం ఒంగోలు వెళ్తూ ఉంటే ఎంత నరకం అనిపిస్తున్నామో ఈ రోడ్ల పరిస్థితి. అసలు ఏమి పూర్తి చేసిన ఆయనకి మళ్ళీ మనం పోయిన అప్పటిలాగా ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా మన శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా మనం గెలిపించుకొని పదవ పనులు కూడా మనం పూర్తి చేసుకోవడానికి మనందరం వాళ్ళకి సాహసపడి అందరూ ఓట్లు వేయాలని కోర్సు. మళ్ళీ ఇంకొక చిన్న విషయం, టైం లేదు కాబట్టి చెప్తా ఉన్నాం. అన్న సుబ్రహ్మరెడ్డి గారితో నేను అప్పుడు తొలి సర్పంచిగా ఉన్నాను, అప్పుడు 95లో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మన గ్రామ 2 పంచాయతీలకి ఉమ్మడి పంచాయతీకి ఉన్నప్పుడు కూడా నన్ను గెలిపించారు. చిన్న వయసు నుంచి కూడా నేను కూడా మీకు తెలుసు, 1 రూపాయి కూడా వేసించకుండా పొలాలు కానీ ఇంకోటి కానీ నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తిని
మీరందరికీ తెలుసు. నేను ఎప్పుడు కూడా పనిచేసే వ్యక్తిని. నన్ను నమ్మి కూడా మీరందరూ వాళ్ళు కూడా నాకు తోడుగా ఉంటారు. మీరందరూ సహకరించి వాళ్ళిద్దరికీ ఓట్లు వేయాలని మరి కోరుకుంటున్నాను. మంచి మెజారిటీ వచ్చే విధంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం ఎన్నో పనులు చేశాం మన గ్రామానికి, మీ అందరూ తెలుసు. ఈ 5 ఏళ్లలో ఏమన్నా చేశాడా? మనం పల్లిపాలెం చేసేటట్టు మనమే వేసావా? ఊర్లో సిమెంట్ రోడ్లు మనమే వేసావా? ఇంకా ఎన్ని చేశాం? ఏదైనా కూడా ఒక్క పని ఈరోజు చేశారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మనం రేపు అనేది చాలా క్రూషియల్ ఎలక్షన్. ఇది ఒక సైకో జగన్ రెడ్డి తోటి పోరాడుతున్న ఎలక్షన్. ఇది ఈ రోజు సైకోర్జితం ఇదే కసితోటి ఇదే కసితోటి మనం అందరం కూడా పనిచేయాలి. మీరు మన యువతకు కూడా ఒకటే చెప్తున్నా, ఏ పని పెట్టుకోవద్దు. ఈ 3 రోజులు ప్రతి ఓటర్ని కలిసి ఇదే కసి పట్టుదలతోటి మెజారిటీ ఎంత తెప్పిస్తారు? మెజారిటీ ఎంత వచ్చింది మన ఊరు? ఎంత? 600 రావాలి. ఈ జనం వచ్చిన తర్వాత 600 రావాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కష్టపడండి. మీకేం చేయాలో చెప్పండి, తప్పకుండా మేము చేస్తాం. దీన్ని సీరియస్ గా మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి అనుకోవద్దు. మీరేం బాధపడద్దు. రేపు ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత అర పూట మన దగ్గర పెట్టుకుంటాం, మన ఊర్లోనే పెడదాం. హాఫ్ మీ దగ్గర ఉండి మీతోటే కలిసి ఫోన్ చేసి మళ్ళా వెళ్తాను. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు ఎంపీగా మనం ఎమ్మెల్యేగా ఇద్దరం పోయిన నెంబర్ 4 నా నెంబర్ 3 బ్యాలెట్ పేపర్ పైన మీ అందరూ కూడా బ్యాలెట్ పేపర్లు కూడా ఇచ్చాం. ఖచ్చితంగా రెండింటికి సైకిల్ గుర్తుకేసి మంచి మెజార్టీ తోటి మీ అందరూ కూడా గెలిపించాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ, చాలా టైం అయింది. ఈ రోజు పార్టీలో ఇద్దరు చేరారు. పార్టీలో చేరింది మాటూరు కృష్ణారెడ్డి గారు, నరూరు శ్రీనివాసరావు, ఇద్దరు కూడా మడుగు శ్రీనివాసరావు ఇద్దరు పార్టీలోకి వచ్చారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ మేము వాళ్ళకి అండగా ఉంటాం. భవిష్యత్తులో వాళ్ళు చేసిన సేవలను గుర్తిస్తాం. ఖచ్చితంగా పాత కొత్త అనేది లేకుండా ఈ రోజు ఒంగోలు నియోజకవర్గంలో ఎంతో మంది చేరారు. పాత కొత్త కాదు, పార్టీ బలపరిచేది ఎట్లా, పార్టీని ముందుకు తీసుకెళ్లేది ఎట్లా అనేది మన సిద్ధాంతం. కాబట్టి అందరూ కలిసి పనిచేయండి. అందరూ మనం ఒకటే. ఎవరికి ఇంపార్టెన్స్ ఎట్లా ఇవ్వాలో అది రేపు మనం అధికారంకి వచ్చిన తర్వాత మీకు చేసే పద్ధతిలో చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు ఎంతో నమ్మకం మీద వచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజు ఒక మంచి కార్యక్రమం మీకోసం ఓట్లు మీరు జాగ్రత్తగా ఇవ్వాలని చెప్పడానికి 2 సైకిల్ గుర్తుకేసి మీరు గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా. ఏమా ఎప్పుడన్నా రాజపాలెంలో ఇటువంటి జనం సభ ఎప్పుడన్నా జరిగిందా? ఈ రోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు రాజపాలెంలో చూపించిన ఆప్యాయత, ఆదరణ అనేది బాగుంటుకుంటున్నాం. దావ చెల్లుకుంటున్నాం. ఎప్పుడు మరోలేదని చెప్తున్నాం. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభ కూడా. ఒక కసితో పట్టుదలతో మీరున్నారనేది అర్థమవుతుంది. మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం రప్పించుకోవాలనే ఆశతో కూడా ఉన్నారనే తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు ఓటేస్తామని ఆలోచిస్తున్నారు. మాకు ఇంకా 4 రోజులు అవసరం లేదు. పద్ధతి వస్తే అసెంబ్లీకి పోటీ చేస్తున్న జనార్దన్ గారిని గెలిపిస్తాం. ఒంగోలు పార్లమెంట్ కి పోటీ చేస్తున్న మాగుంట్ల శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తాం అని ఆశతో మీరందరూ కూడా ఎదురు చూస్తున్నట్టే ఉన్నది. తప్పకుండా మీ ఆశయం నెరవేర్చే టైం వస్తుంది.
ఇప్పుడే సోదరులు జనార్దన్ గారు చెప్పారు ఈ ప్రాంతాల అభివృద్ధి ఏ విధంగా చేశామనేది. ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బట్టి వారి 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 ఆశీస్సులు మా ఇద్దరికి ఉన్నాయి. జనార్దన్ గారికి నాకు ఈ ప్రాంతాల అభివృద్ధిలో జనార్దన్ గారితో కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా పాలు పంచుకుంటుంది అనేది కూడా మీకు తెలుసుకుంటూ మన గుర్తు ఏందమ్మా